ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ముకుల్ రోహత్కి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు. 493 మంది సాక్షుల విచారణ ముగిసిందన్నారు. ఒక మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని రోహత్కి వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సిబిఐ ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. రాజకీయ కుట్రల సంఖ్యలతో న్యాయాన్ని శాశ్వతంగా బంధించలేరు. పొలిటికల్ డ్రామాల జైలు గోడలు నిజాన్ని ఎప్పటికీ నిర్బంధించలేవు. అదే మరోసారి నిరూపితమైంది. ఎమ్మెల్సీ కవిత విషయంలో కవితకు బెయిల్ రాకుండా అడ్డుకోవాలన్న కుట్రలు పటాపంచలయ్యాయి. కవితపై పెట్టిన ఏ ఒక్క ఆరోపణకు సంబంధించిన చిన్న ఆధారం కూడా ఈడీ, సిబిఐ, సుప్రీంకోర్టు ముందుంచలేదు. 5 నెలలుగా చెబుతున్న కారణాలతోనే సాగతీతకు యత్నించాయి. అయితే సుప్రీంకోర్టు ముందు ఈడీ, సిబిఐ వాదనలు నిలవలేదు. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా విచారణ చేయాలని చెప్పిన సుప్రీంకోర్టు కవితకు 2 కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు సంస్థలు ఒక కేసులో కొందరిని నిందితులుగా, మరికొందరిని అప్రూవర్లుగా మార్చేందుకు యత్నించటం సరికాదని అభిప్రాయపడింది. కవితకు బెయిల్ ఇచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, ఎమ్మెల్సీ కవిత బెయిల్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి ఆధారాలు లేవు, సిబిఐ, ఈడీ గత కొద్ది రోజుల నుంచి కూడా ఎలాంటి ఆధారాలు ఏదైతే సంపాదించలేదని కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. అలాంటి న్యాయస్థానం ఈరోజు కవిత గారికి బెయిల్ ఇవ్వడాన్ని మనందరం కూడా స్వాగతించాలా. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణగా నిలుస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా వక్రభాషాలు చెప్పడం సరైనటువంటిది కాదు. ఎందుకంటే అన్ని వాదోపవాదాలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది. ఏం నిర్ణయానికి వచ్చింది? కవిత గారు బెయిల్కు అర్హురాలు, బెయిల్ను తోసిపుచ్చడానికి అడ్డుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి వారు వ్యాఖ్యానించారు. ఇది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి పెద్ద ఊరట. ఇది ఒక మొరాల్ బూస్టర్గా మనం భావించవచ్చు. ఈ తీర్పు బీఆర్ఎస్ పార్టీ అధినాయకులకు సంస్థాగత నిర్మాణం మీద ఫోకస్ చేయడానికి ఒక ఆస్కారాన్ని ఏర్పరిచిందని చెప్పి భావించవచ్చు. దీని అనంతరం మరి పార్టీని సంస్థాగతంగా నిర్మించుకొని దాని తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క రాచకాల మీద, వాళ్ళ వైఫల్యాల మీద పోరాటం చేసి ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా పార్టీ అడుగులు ఉంటాయి. తప్పకుండా ఇది గొప్ప ఊరటనిస్తుందని చెప్పి నేను భావిస్తాను. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, గత సంవత్సరంన్నర కాలంగా 2 సంవత్సరాలకు పైగా కూడా ఇది విచారణ చేపట్టినా కూడా ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయింది. ఒక రకంగా ఇది రాజకీయ కుట్రలో భాగంగా అనుకోవచ్చు మనం. ఇప్పుడు సుప్రీంకోర్టు అనేక వాదనలు విన్న తర్వాత, అనేక సాక్ష్యాలను పరిశీలించిన తర్వాతనే ఒక వ్యాఖ్య చేస్తుంది. కాబట్టి ఆ వ్యాఖ్య తప్పకుండా రాజకీయంగా ఇతరులు చేసినటువంటి వ్యాఖ్యలకు కళ్ళెం వేస్తుంది. వాళ్ళ వ్యాఖ్యలు నిరాధారమైనటువంటి అని చెప్పి మనకు ప్రూవ్ చేస్తుంది. తప్పకుండా రాజకీయంగా మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక గొప్ప మొరాల్ బూస్టర్ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే చాలామంది వీటి మీద, ఈ కేసు మీద ఆరోపణలు చేసిండు. దాంట్లో పస లేదు, దాంట్లో వాస్తవం లేదు అనే వాదన బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వచ్చింది. ఆ వాదనకు ఊతమిచ్చే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తప్పకుండా ఇది ఒక పెద్ద మొరాల్ బూస్టర్. ఇది అటు మరోపక్క తెలంగాణ భవన్కి మహిళా నాయకురాలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఎట్లా అంటే అన్న
ధర్మం గెలుస్తుంది అని అంటారు కదా, చివరికి ఏదో ఒక రోజు ఎన్ని కష్టాలు పడ్డా ఈరోజు కూడా 5 నెలల కష్టకాలం తర్వాత ఈరోజు ధర్మం గెలిచింది. పట్టిన గ్రహణం వీడింది. బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీ ఏం చేసిందంటే కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనని మానసికంగా బలహీనపరిచి కవితక్కని లోపలికి ఒక ఫాల్స్ కేసు, ఎలాంటి ఆధారాలు లేని ఒక ఫాల్స్ కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. సో దీని ద్వారా కేసీఆర్ గారిని బలహీనపరచవచ్చు, ఆయన లొంగ తీసుకోవచ్చు అనుకున్నారు, కానీ అది జరగలేదు. కవితక్క కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు, ఇది ఒక ఫాల్స్ కేసు, ఫాల్స్ అలిగేషన్స్, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళారు పిడికిలెత్తి. అదే ఆమె ఈరోజు ఇన్ని రోజులు కేసీఆర్ గారు కూడా ధర్మంగానే పోరాడుకుంటూ వచ్చారు. కవితక్క గారు కూడా లోపలుండి పోరాట స్ఫూర్తిని చూపిస్తూ ఈరోజు నిజంగా అంటే ముత్యంలాగా అంటారు కదా, ఆ లెక్కన ఒక రకంగా బెయిల్ వచ్చినట్లే. సో బెయిల్ ఒక ముత్యంలాగా అంటే ఎలాంటి ఆధారాలు దొరికిలేవంటే అర్థం అదే కదన్నా. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే బీజేపీ కుట్రలను ఛేదించి బీజేపీ అనే గ్రహణం పట్టింది 5 నెలలు కవితక్క గారికి కానీ పార్టీకి కానీ ఈ కేసు ద్వారా. ఈ రోజుతో ఇది పూర్తిగా ఏమంటారు కదా వీడిపోయింది. కవితక్క గారు ఇంకా నూతన ఉత్సాహంతో పనిచేస్తారని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఏమంటారు కదా ధర్మమే జయం సత్యమేవ జయతే. మేము గెలిచినాం, పోరాడి గెలిచింది. ఇది మొత్తం మీద తెలంగాణ భవన్కి మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకుంటా ఉన్నారు. ఒక రకంగా న్యాయమే గెలిచిందని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఫోర్త్ స్టూడియో. రాజకీయ కుట్రల సంకెళ్లతో న్యాయాన్ని శాశ్వతంగా బంధించలేరు. పొలిటికల్ డ్రామాల జైలు గోడలు నిజాన్ని ఎప్పటికీ నిర్బంధించలేవు. అదే మరోసారి నిరూపితమైంది. ఎమ్మెల్సీ కవిత విషయంలో కవితకు బెయిల్ రాకుండా అడ్డుకోవాలన్న కుట్రలు పటాపంచలయ్యాయి. కవితపై పెట్టిన ఏ ఒక్క ఆరోపణకు సంబంధించిన చిన్న ఆధారం కూడా ఈడీ, సిబిఐ, సుప్రీంకోర్టు ముందుంచలేదు. 5 నెలలుగా చెబుతున్న కారణాలతోనే సాగతీతకు యత్నించాయి. అయితే సుప్రీంకోర్టు ముందు ఈడీ, సిబిఐ వాదనలు నిలవలేదు. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా విచారణ చేయాలని చెప్పిన సుప్రీంకోర్టు కవితకు 2 కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు సంస్థలు ఒక కేసులో కొందరిని నిందితులుగా, మరికొందరిని అప్రూవర్లుగా మార్చేందుకు యత్నించడం సరికాదని అభిప్రాయపడింది. కవితకు బెయిల్ ఇచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేసింది. నిజానికి కవితపై కేసు ఓ రాజకీయ పన్నాగం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే కుట్రల్లో భాగంగా అధికార బీజేపీ, మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పన్నిన కుట్రల పద్మ వ్యూహం. కేసీఆర్ను ఎదుర్కోలేక ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశాయి. ఊహాజనితమైన ఓ కేసును సృష్టించి అందులో కవితను ఇరికించే కుతంత్రాన్ని అమలు చేశారు. బీఆర్ఎస్ కేసీఆర్పై బురద చల్లి జనాల్లో అయోమయం సృష్టించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందారు. అయితే పోరాటం కేసీఆర్ నెత్తురుకు కొత్త కాదు. ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా కవిత పోరాటం ఆపలేదు. తాను నిర్దోషినని తేల్చి చెప్పారు. అదే విషయాన్ని కోర్టుల ముందుంచారు. రాజకీయ ఒత్తిడితో పలుమార్లు ఆమెకు బెయిల్ రాకుండా చేశారు. అయినా అత్యున్నత న్యాయస్థానం దాకా ఆమె పోరాటం సాగింది. సుప్రీంకోర్టులోనే ఆమెకు పట్టిన రాజకీయ కుట్రల గ్రహణం వీడింది. కవిత ది ఫైటర్. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ను దెబ్బతీయాలని అనుకున్నప్పుడల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా టార్గెట్ చేసేది కవితనే. ఉద్యమ సమయంలో కవితను అక్రమంగా అరెస్ట్ చేసింది. ఆమెను పలు స్టేషన్లకు తరలిస్తూ వేధించింది. అయితే కవితకు అండగా తెలంగాణ సమాజమంతా పిడికిలెత్తి తిరగబడింది. దీంతో అప్పటి కాంగ్రెస్ సర్కార్ తోకముడిచింది. కవితను బేషరతుగా విడుదల చేసింది. ఇదొక్కటే కాదు, కేసీఆర్ను బలహీనపరచాలనుకున్నప్పుడల్లా కవిత మీద పనికి మాలిన ఆరోపణలు చేయటం, అడ్డగోలు విమర్శలు చేయటం ప్రత్యర్థులకు అలవాటుగా మారింది. అయితే కవిత వీటన్నిటికీ అదరలేదు, బెదరలేదు.